పింఛన్ల ఏరివేత అన్నటువంటి చేస్తాం అనర్హుల్ని అని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అందులో రేపు 1వ తారీఖు నుంచి పింఛన్లు ఇవ్వాలి. అయితే దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి కొన్ని నిబంధనలుగా గతంలో ఉన్నటువంటి నిబంధనలు సరళీకరించి గతంలో చాలామందికి ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళలో అనర్హులకు కూడా ఇచ్చారు. దివ్యాంగుల పింఛన్ ఎక్కువగా ఉన్నది. అట్లాంటి సందర్భంలో అనర్హులు కూడా అంటే పెద్దగా వికలాంగులు కానటువంటి అంటే వైకల్యానికి సంబంధించిన పర్సంటేజీల్లో తేడాల్ని నమోదు చేశారు అంటూ తిరిగి వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయమన్నటువంటి ఆదేశాల నేపథ్యంలో దివ్యాంగుల పింఛన్ అందించేటటువంటి అంశంలో కొన్ని కోతలు పడబోతున్నాయి. నెలకి 15,000 రూపాయల పింఛన్ పొందే వాళ్ళ అనర్హుల గుర్తింపు పూర్తయిపోయింది. ఈ పింఛన్ పొందే వాళ్ళలో 24,091 మంది ఉన్నారు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో 7,256 మంది అనర్హులని తేలిందట. అంటే భారీ అంగవైకల్యం ఉండి ఇక వాళ్ళు కదలలేని పరిస్థితులు ఉండే వాళ్ళకి ఇస్తారు ఈ 15,000 రూపాయలు. అందులో 24,091 మందికే ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళల్లో 7,256 మంది అనర్హులని తేలిందట. మిగిలిన వాళ్ళల్లో 9,296 మంది అనర్హుల 15,000కి అనర్హులు. వాళ్ళు 6,000 రూపాయల పింఛన్కి మాత్రమే అర్హులని నిర్ధారణ అయిందట. దీంతో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ కోతలు అంటే 24,091 మందిలో 15,000 ఇస్తుంటే ఇప్పటికీ అందులో 7,256 మందికేమో ఇప్పుడు అసలు ఇవ్వరు పింఛను. అదే సందర్భంలో 9,296 మందికి 6,000 పింఛనే ఇవ్వబోతున్నారు.